సరిగ్గా ఒక 15 సంవత్సరాల క్రితం ఒక పాస్టర్ గారండి, ఆయన లేరు కాబట్టి చెప్తున్నాను, చెప్పాలని లేదు కానీ నాలాంటి సిచ్యువేషన్లో ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి నేను ఈ మాటలు చెప్తున్నాను. కీడు చేసిన విషయాలు మనం చెప్పకూడదు, కీడుగా మాట్లాడిన దాని గురించి ప్రకటించే అవసరం లేదు. కానీ నాలాంటి స్థితిలో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇది ఊరటని ఇస్తుందని నేను ఈ మాట చెప్తున్నాను. సరిగ్గా ఒక 15 సంవత్సరాల క్రితం నాకు అప్పుడు పెద్దగా లోక జ్ఞానం కూడా లేదు, అండ్ చెప్పాలంటే ప్రేమ నాకు వాక్య జ్ఞానం కూడా లేదు, పెద్దగా తెలీదు, నాకు తెలుగు భాష కూడా సరిగా రాదు, నేను నేర్చుకున్న భాష ఇది. సో పర్టికులర్గా నేను పుస్తకాలు పెట్టుకుని నేర్చుకున్నది కాదండి, మాట్లాడుతూ నేర్చుకున్నాను. పర్టికులర్గా ఈ రాసి నేను నేర్చుకోలేదు. తెలుగు కొంచెం కన్నడ తెలుగు నియర్గా ఉంటుంది కాబట్టి సో కొంచెం ఏదో నేను మాట్లాడుతూ నేర్చుకున్నాను. కంప్లీట్గా నాకు తెలుగు భాష అండి, అసలు టచ్చే లేదు, సంబంధమే లేదు. ప్యూర్ కన్నడ, మేము ప్యూర్ కన్నడ. సరే మేమేది సరిహద్దులో ఉన్నవాడు కూడా కాదు, రాష్ట్ర సరిహద్దులో ఉన్నవాడు కొంచెం తెలుగు భాషలు వస్తాయి, ఎందుకంటే సరిహద్దులో ఉంటాయి. సరే అట్లా కూడా కాదు, ప్యూర్ కన్నడ మేము మాట్లాడతాం. మా ఫ్యామిలీ అందరూ ప్యూర్ కన్నడ మాట్లాడేవాడు, కన్నడ కుటుంబానికి చెందినవాడు నేను. సో ఏసన్ గారి ద్వారా మేము ఒక మందిరానికి వెళ్ళేవాడు, వాళ్ళ ద్వారా ఏసన్ గారు మాకు పరిచయం అయ్యారు. మేము వెళ్ళే చర్చి కూడా కన్నడ చర్చి. ఆ పాస్టర్ గారికి దైవజనులు ఏసన్ గారు తెలుసు కాబట్టి ఆయన కొంచెం తెలుగు వచ్చు, అంతవరకే. మేము వెళ్ళే చర్చిలో కన్నడ పాటలు పాడేవాళ్ళు, కన్నడ వర్తమానాలు వినేవాడు. గుడాల పండుగ ఎప్పుడైనా ఒకసారి వచ్చాను గుడాల పండుగకి, ఒక్కసారి, అంతేగాని తెలుగు అంత కూడా పూర్తిగా తెలియదు. ప్యూర్ కన్నడ మాట్లాడతాం మా ఇంట్లో. మా నాన్నగారు కన్నడ, మా అమ్మగారు వాళ్ళ పూర్వీకులు వచ్చి తమిళనాడుకి చెందినవాడు కాబట్టి కొంచెం తమిళ్ మా ఇంట్లో మాట్లాడతారు. మా బంధువులు తమిళ్ కూడా మాట్లాడేవాడు, మేము మాత్రం కంప్లీట్ కన్నడ మాట్లాడేవాడు. కొంచెం మా అమ్మ వాళ్ళ పూర్వీకులు వాళ్ళందరూ చెన్నై నుండి వలస వచ్చినవాడు, తమిళనాడు నుండి వలస వచ్చినవాడు కాబట్టి సో వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ తాత ముత్తాతలు, సో కొంచెం తమిళ్ తెలుసు మాకంటే. మా రిలేటివ్స్ తమిళ్ మాట్లాడేవాడు, కానీ కుటుంబం నేను చదువుకున్నంత కూడా కన్నడ. సో నాకు పెద్దగా భాష రాదు, పెద్దగా జ్ఞానం లేదు, ఏదో ప్రభు పిలిస్తే సేవకు వచ్చాను. దైవజనుడు ఒకరోజు నన్ను చూసి, ఒక దైవజనుడు ఏదో ఆయనకి ఏమనిపించిందో, కష్టం అనిపించిందో, సరే ఆయన ఏదో నన్ను కోప్పడుతూ నాకు ఒక మాట అన్నాడు. అంటే తొందరపడి మాట్లాడారో లేకపోతే కావాలని అన్నారో నాకు తెలియదు, కానీ మరి ఎవరో కాదు ఈ కుర్రోడు మనోడు కాదనుకున్నారో లేకపోతే మన భాష కాదనుకున్నాడో లేకపోతే ఏమనుకున్నాడో, కానీ ఒక దైవ సేవకుడు, మన మినిస్టర్ సేవకుడు, నేను ప్రసంగాలు చేసుకుంటున్నాను. నేను పాస్టర్ గారు, మన పాస్టర్ గారు ఉన్నాడేమో, శామ్యుల్ పాస్టర్ మేము ఎదురు ఉన్నాడా తెలుసు, పాస్టర్ గారు సాక్ష్యం ఆయన ఉన్నాడు, ఎందుకంటే కట్టుకథలు చెప్పండి. నేను ఆ పాస్టర్ గారు ఇద్దరు అక్కడ ఏదో పని చేసుకుంటున్నాం, గుడాల పండుగ పనులే. అప్పుడు ఆయన వచ్చాడే, ఏరా ఏం చేస్తున్నారా ఇక్కడ అని అడిగాడు. పెద్ద పాస్టర్. నేనుండి అన్న ఏం లేదన్నా వస్తాను, చిన్నపిల్లడు నేను అప్పుడు, మాకు మేబీ 21-22 ఇయర్స్ ఉంటుందండి, పెద్ద వయసు ఏం కాదు అప్పుడు, 22-23 ఉండొచ్చు. అన్న లేదన్న పని వస్తున్నాం అని చెప్తే ఆయన ఒక మాట అన్నట్టు, నాటకాలు ఆడుతున్నారా మీరు, ఇక్కడ పని చేయడానికి వచ్చారా లేకపోతే నాటకాలు ఆడుతున్నారా మీరు, తమాషాలు పెడుతున్నారా అంటే, మేమేదో మాట్లాడుకుంటూ పని చేస్తున్నాం. అంటే వాక్యం నేను ఇలా ప్రసంగం చేసినప్పుడు కొత్త కాదండి, ప్రసంగాలు ఏదో మాట్లాడుకుంటున్నాం మేము, ఎరా ప్రసంగాలు చేస్తున్నారా అంటూ ఆయన ఒక మాట అన్నాడు. అయినా నీవు ప్రసంగం చేస్తే ఎవడు వింటాడు రా అన్నాడు. నీవు ప్రసంగం చేస్తే ఎవడు వింటాడు, ఎందుకు వినకూడదు అంటే నేను చేసేది ప్రసంగం కాదంటారా? అప్పటికి నాకు చిన్న సంఘం ఇచ్చారు ఏసన్ గారు, అప్పటికి నాకు ఒక చిన్న సంఘం ఉంది, ఒక 30 మంది విశ్వాసులు ఉంటారు. నేను ఒక కాపర్ని, నన్ను కూడా ఆర్డినేషన్ చేశారు పాస్టర్గా, సేవకు వచ్చిన కొత్త నేను. ఆయన నాకు కూడా పాస్టర్ ఆర్డినేషన్ జరిగిందండి, ఆర్డినేషన్ అయిందండి. నాకు ఒక చిన్న సంఘం ఉంది, ఒక 30 మంది విశ్వాసులు ఉన్నారు. ఆ పాస్టర్ గారు ఇలా అన్నాడు, అయినా నీవు చెప్తే ఎవడరా వింటాడు ప్రసంగం అని ఈ మాట అనేసాడండి. నాకెందుకు ఆ రోజు చెప్పలేనంత దుఃఖం వచ్చిందండి మనసులో. అసలు ఎందుకు నన్ను ఇంత మాట అనాలి? ఆయన తిట్టొచ్చు, ఒక దెబ్బ వేయొచ్చు, తప్పలేదండి. నడిపించేవాళ్ళు మనల్ని తిట్టినా కొట్టినా అది తైలాభిషేకమే మనకు, కానీ మనస్సుకి వేదన కలిగేటట్లు మాట్లాడకూడదు కదా. నీవు ప్రసంగం చేస్తే ఎవడు విండండి ఏంటి? నాకు ఒక 30 మందిని దైవజనులు ఏసన్ గారు దేవుని ద్వారా అప్పచెప్పారు కదా. నేను కూడా వారం వాక్యం చెప్తున్నాను, ప్రతి సాటర్డే వాక్యం చెప్తాను. పెద్ద సుదీర్ఘ ప్రసంగాలు చెప్పకపోయినా నాకు వచ్చి రాని మాటలతో సంఘానికి నేను కూడా ఆహారం పెడుతున్నాను కదా. ఎందుకు ఈ మాట అన్నాడు? అంతేనండి, ఆ మాట అనేసాడు, అలాగే వెళ్ళిపోయాడు ఆయన.
నేను నిజంగా చెప్తానండి, మేబీ ఈ ఏరియా అనుకుంటాను ఇక్కడే. సో ఇటే ఉండేది అప్పుడు గుడాల పండుగ, ఈ బ్యాక్ సైడ్ అనుకుంటానండి, ఈ రూమ్లోనే దాని బ్యాక్ సైడ్ అనుకుంటున్నాను నేను, పెద్ద దూరం ఏం కాదు. పాత మందిరం ఉండేది అప్పుడు, ఆ పాత చర్చి. సో మేబీ ఈ ఏరియానే అనుకుంటున్నానండి నేను. అక్కడ మందిరం అంటే ఇక్కడే గుడాల పండుగ జరుగుతుండే, మేబీ ఈ ఏరియా, మేబీ ఈ చర్చి స్థలంలోనే అయి ఉండొచ్చు, నేను కాదంట్లో. సో నేను ఆ గడ్డి వామేశారండి, దాని వెనక్కి వెళ్ళి ఒక చిన్న పిల్లోళ్ళలాగా ఏడుస్తున్నాండి, పెద్దగా ఏడ్చాను. ప్రభువా, నేను నీ సేవ కోసం వస్తే నన్ను వీళ్ళ మధ్యలో అవమానపరుస్తున్నావేంటి ప్రభువా అని చెప్పి చాలా ఏడ్చానండి. వెంటనే మా పాస్టర్ గారు ఉన్నానా, వాళ్ళు అంతేలేనా, ఈ చిన్న దానికంతా నీకు పట్టించుకోవటం ఏంటంటే, తిట్టుని బ్రదర్, నాకు దాని గురించి బాధ లేదు, ఈ మాట ఎందుకు అన్నాడయ్యా నన్ను, నువ్వు ప్రసంగం చేస్తే ఎవడు వింటాడని ఆ మాట ఎందుకు అనాలి, ఏం మనసులో పెట్టుకుని ఇలా అన్నాడు అని చెప్పి నేను చాలా దుఃఖపడ్డానండి. ఆ రోజు నాకు నా మనసులో ఒక యాతన, బాధ కలిగింది, బహుగా రోధించాను. అక్కడున్న 2-3 పాస్టర్లు వచ్చి నా చేతులు పట్టుకుని, తమ్ముడు దీని గురించి ఎందుకు బాధపడతావు, ఏం కాదులే అంటే అన్నాడులే, ఏం కాదులే అని చెప్పేసి వాళ్ళు వెళ్ళారు. కానీ నిజంగా నుండి ఎక్కుళ్ళు పెట్టి ఏడ్చాను నేను, అసలు చాలాసేపు దుఃఖపడ్డాను. సో ఆ తర్వాత ఏసన్ గారు వచ్చారు, పాత మందిరంలో ఏసన్ గారు ఉన్నారు, అందరు రమ్మని పిలుస్తున్నారని చెప్పి పిలిచారండి. నేను ఏడ్చుకుంటూనే వెళ్ళాను, నాకు బాగా గుర్తుంది. ఈ మందిరం లేదు అప్పుడు, నేను ఏడ్చుకుంటూనే వెళ్ళానండి. అక్కడ కూర్చొని వెళ్ళి, అప్పుడు నాకు 30 మంది విశ్వాసులు ఉన్నారు. నేను బాగా రోధిస్తున్నాను మనసులో, మొహం అంతా ఎర్రబడిపోయింది, కళ్ళంతా ఎర్రబడిపోయింది. నాకు మనసులో చాలా వేదన కలిగించింది. చిన్న మాటే కావచ్చు, కానీ నన్ను ఎందుకో చాలా దుఃఖానికి గురి చేసిందండి ఆ మాట. చాలా దుఃఖంతో వెళ్ళి కూర్చున్నాను. ఇంచుమించు ఒక 700-800 మంది సేవకులు ఉన్నారు అక్కడ, అందరూ కూర్చున్నారు. ఏసన్ గారు కూర్చొని సడన్గా అబ్రహాం అన్నాడండి. అబ్రహాం ఎక్కడున్నావు అన్నాడు. నేను అప్పటికే చాలా ఏడ్చున్నానండి, ఎక్కడో కూర్చున్నాను రండి. మహానుభావుడు దైవజనులు ఏసన్ గారండి, ఆయన ప్రేమ ఏంటండి, దేవుడు ఆయనకి ఇచ్చిన ఆత్మ జ్ఞానం, దేవుడు ఆయనకి ఇచ్చిన ఆత్మ దృష్టి, దాని గురించి మనం చెప్పలేము ఇంకంతే. అబ్రహాం ఎక్కడున్నావు అన్నాడండి. అక్కడెక్కడో ఉన్నానండి, అంతమందిలో లేపి, అబ్రహాం నీ పలానా చోటుకి వెళ్ళాలిరా, ప్రార్థన చేస్తాను, నేను పలానా చోటు పంపిస్తాను, నేను బయలుదేరి అక్కడికి వచ్చేసే అని నన్ను ట్రాన్స్ఫర్ చేశారండి. 30 మందిలో నుండి 300 మంది సంఘానికి దైవజనులు తీసుకొచ్చారు. ఆమేన్. నా లైఫ్లో అది ఒక టర్నింగ్ పాయింట్ అనుకుంటానండి. నేను 300 మంది సంఘానికి కాపరిగా మారాను. నేను ఒక 30 మంది ఎక్కడో మారుమూల ప్రాంతాలు నేను ఉన్నాను. ఒక్కసారి 300 మంది సంఘానికి దైవజనులు నన్ను తీసుకొచ్చారు. అక్కడ సేవ చేశానండి. నేను ఏంటండి, ఒక గుర్తింపు, అంటే గుర్తింపు లేదనేగా మాట, గుర్తింపు కోసం నేనేం పోరాడలేదు. ఆయన అన్న మాటను బట్టి నాకు మనసు కష్టం కలిగింది. ఆ తర్వాత 300 మంది నుండి ఒక్కసారికి ఏసన్ గారు నన్ను 1000 మంది సంఘానికి తీసుకొచ్చారు. అంత నెలలోనే జరుగుతుందండి ఇవన్నీ. అక్కడ ఒక సంవత్సరం ఎంత ఉన్నాను. ఆ తర్వాత ఒక 6 నెలల్లో మరలా నన్ను ఒక 1000 మంది సంఘానికి తీసుకొచ్చారు. ఆ తర్వాత 2000 మంది సంఘానికి వెళ్ళాను. ఆ తర్వాత ఇంకొక సంఘానికి తీసుకెళ్ళారు. ఏంటండి, అక్కడ నుండి తిన్నగా గోరంట్లకు వచ్చారు. అందుకే నాకు చాలాసార్లు దుఃఖం కలుగుతుంటుంది ప్రజలను చూసినప్పుడు. ఒకప్పుడు ఒక 15 సంవత్సరాల క్రితం ఒక దైవజనుడు, ఏంటండి, నువ్వు దేనికి పనికి వస్తావు, ఇలా చెప్పుకుంటూ వెళ్ళాలంటే చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. నాకు కొంత అమౌంట్ ఇచ్చి ఒక దైవజనుడు దీన్ని కౌంట్ చేయమన్నాడు. నాకు భయం ఎక్కువ, పిరికితనం ఎక్కువ. ఏదో పైసలు ఇచ్చి కౌంట్ చేయమంటే అది కౌంట్ చేయడం నాకు వల్లగాక, లెక్కలు సరిగ్గా చెప్పకపోతే ఆయన అన్నాడు, నువ్వు దేనికి పనికి వస్తావురా, ఇచ్చిన ఈ చిన్న పని సక్రమంగా చేయలేకపోతున్నావు, దేనికి పనికి వస్తావు, దద్దమ్మ నీవు అసలు అని నన్ను దూషించాడు. ప్రియులారా, వాళ్ళందరూ ఉన్నారు, ఎక్కడికి పోలేదు, అన్న వాళ్ళందరూ ఉన్నారు. ఎంతో వేదనకు గురి చేసిన వాళ్ళు ఉన్నారు, యాతనకు గురి చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, ఎగతాళి చేసిన వాళ్ళు ఉన్నారు, ఏంటండి వ్యంగ్యంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలుగు భాష రాదు కనుక నా భాషను, నేను మాట్లాడే భాషను ఎగతాళి చేసి వ్యంగ్యం చేసుకుని సరదాలు పడిన వాళ్ళు ఉన్నారు, ఆట పట్టించిన వాళ్ళు కూడా ఉన్నారండి. నేను వెళుతూ ఉంటే వస్తూ ఉంటే ఏంటంటే మా భాషతో మాట్లాడి జోకులు వేసుకొని నవ్విన వాళ్ళు కూడా ఉన్నారండి. మనం ఏమంటామండి, సర్లే
అని చెప్పి నేను తలదించుకొని కామ్కి వెళ్ళేవాడిని. నేను కొందరు నత్తి విడికి అన్నవాడు కూడా ఉన్నారు, నత్తోడు అని ఎగతాళి చేసి యాతనకు గురి చేసిన వాళ్ళు ఉన్నారు, వేదనకు గురి చేసి. కానీ యాతన నన్ను ఏం చేయలేకపోయింది, వేదన నన్ను ఏం చేయలేకపోయింది, అగ్ని జ్వాలలు నన్ను కాల్చలేదండి, మహిమా భారాన్ని కలుగు చేస్తూ వచ్చాడు. ఈరోజు దేవుడు నన్ను ఆశీర్వాదపు, నేను ఇప్పటికి ఏది గర్విస్తున్నాను కాదండి, దీన్ని గర్వంగా మీరు అనుకోదు, ఇది నా అనుభవం సాక్షి. ఎక్కలేని ఎత్తైన కొండపైకి నా దేవుడు నన్ను ఎక్కిస్తూ వచ్చాడు, దేవుడు ఎక్కిస్తూ వచ్చాడు. నీళ్లలో పడ్డ సందర్భాలు ఉన్నాయి, నిప్పులో పడ్డ సందర్భాలు ఉన్నాయి, మనుషులను అడినెత్తి మీదకి ఎక్కిన సందర్భాలు ఉన్నాయండి, మా నడుముల మీద భారాలు పెట్టబడిన సందర్భాలు ఉన్నాయి. కానీ దేవుడి రోజు సమృద్ధి గల చోటుకు దేవుడు తీసుకొచ్చాడు. నీవు చెప్తే ఎవడు వింటాడ్రా అని అన్నారండి. ఈరోజు నేను వేల మందికి, లక్షల మందికి దేవుని వాక్యం చెప్పగలుగుతున్నాను. వింటున్నారు మరి ఇప్పుడు. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సో ప్రియులరా, ఇలాంటి సిచ్యువేషన్ నీవు చెప్తే ఎవడు వింటాడ్రా, నీ వల్ల ఏం జరుగుతుందిరా, నీ వల్ల ఏం బాగుపడతారా, నీది కూడా ఒక బతికేను రా అని ఒకవేళ నేను అనవచ్చు, ప్రజలు నేను అనవచ్చు, నీ ఫ్యామిలీ మెంబర్స్ అనొచ్చు, నీతో ఉన్నవాళ్ళు అనొచ్చండి. నీవు నీళ్లలో పడుతుండొచ్చు, నిప్పులో పడుతుండొచ్చు, కానీ సమృద్ధి గల చోటుకి నా దేవుడు నడిపించిపోతున్నట్టు. హల్లెలూయా, హల్లెలూయా.